హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకి ఇంకో ఆర్డర్ వచ్చింది. వాళ్ళు ఏంటి అంటే ఓన్లీ వైలెట్ కలర్, ఓన్లీ సింగిల్ కలర్ చేయమని చెప్పేసి అడిగారు. వేరే కలర్స్ మ్యాచ్ వద్దన్నారు. సో ఇప్పుడు నేను ఈ బ్యాంగిల్స్, సైడ్ బ్యాంగిల్స్ కోసం 4 అండ్ మిడిల్లో యాడ్ చేయడానికి అయితే 8 బ్యాంగిల్స్ తీసుకున్నాను. సో ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా ఒక హ్యాండ్కి వస్తుంది. సో దీన్ని మనకి ఫ్యాబ్రిక్ గ్లూ అండ్ సిజర్స్. ఈ కుందన్స్ ఏంటి అంటే నేను 2 టైప్స్ ఆఫ్ కుందన్స్ యాడ్ చేసినాను. ఒకటి ఐ డ్రాప్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఐ షేప్ కుందన్స్, అండ్ ఇంకొకటి సర్కిల్ షేప్ కుందన్స్. ఈ 2 కుందన్స్ నేనైతే యూజ్ చేస్తున్నాను ఇందులో. సో ఫస్ట్ ఏంటి అని అంటే మనము మొత్తం బ్యాంగిల్స్ అంతా కూడా థ్రెడ్ తోటి ర్యాప్ చేసుకోవాలి. సో సైడ్ బ్యాంగిల్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, వాటికి 30 స్టాండ్స్ అయితే నేను తీసుకుంటున్నాను. సో బ్యాంగిల్ సైజ్ని బట్టి ఈ థ్రెడ్స్ మనం తీసుకోవచ్చు నెంబర్స్. ఎందుకు అని అంటే మరీ హెవీగా ఉండకూడదు, అలా అని మరీ సరిపోకుండా ఉండకూడదు, అంటే లైక్ పతల ఉండకూడదు. ఎందుకంటే బ్యాంగిల్ నీట్గా కనిపించాలి అని అంటే దానికి తగ్గట్టు మనం స్టాండ్స్ తీసుకోవాలి. నేను సైడ్ బ్యాంగిల్స్ చాలా లావుగా ఉన్నాయి కాబట్టి 30 స్టాండ్స్ అయితే తీసుకుంటున్నాను. సో తీసుకున్న తర్వాత మొత్తం ఒక్కసారి ఫస్ట్ ర్యాప్ చేసే కంటే ముందే గ్లూతోటి అంటించేసుకుంటే మనకు సైడ్కి మళ్ళీ డిస్టర్బెన్సెస్ లేకుండా నీట్గా వస్తుంది థ్రెడ్ ర్యాప్ చేయడానికి బ్యాంగిల్స్కి. సో వీడియోలో చూస్తున్నారు కదా, సో కొంచెం గ్లూని అప్లై చేసి ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా కూడా థ్రెడ్ తోటి ర్యాప్ చేసేసుకోవాలి. అంటే మొత్తం చుట్టేసుకోవాలన్నమాట నీట్గా, బ్యాంగిల్ లోపల కనిపించకుండా ఇలా మొత్తం చుట్టేసుకోవాలి. అండ్ చిన్నవి ఉన్నాయి కదా మధ్యలో బ్యాంగిల్స్, వాటి కోసం నేను 15 స్టాండ్స్ అయితే తీసుకున్నాను. అవి చిన్నగా ఉంటాయి కాబట్టి. సో చూస్తున్నారు కదా మొత్తం ర్యాప్ చేస్తే ఎలా ఉంటాయి అని చెప్పేసి బ్యాంగిల్స్. సో మొత్తం ర్యాప్ చేశాక ఇలా ఉంటాయి. ఇప్పుడు మనం డిజైన్ చేద్దాము. సో కుందన్స్ తోటి సైడ్ బ్యాంగిల్స్కి ఇలా మధ్యలో డిజైన్ అయితే చేస్తున్నాను. సో మీరు వీడియోలో చూస్తే అబ్జర్వ్ చేస్తే చూడొచ్చు, చిన్నవి సర్కిల్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, ఆ కుందన్స్ తోటి ఫస్ట్ నేను ఒక ఫ్లవర్ షేప్లో అయితే అరేంజ్ చేస్తున్నాను. ఆ ఫ్లవర్ షేప్లో అరేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి 2 సైడ్స్ నేను 2 లేయర్స్ టైప్ లాగా పెట్టాను. సో ఎందుకనంటే చూడడానికి లుక్ మంచిగా వస్తుంది, కొంచెం హెవీ డిజైన్స్ కావాలి అని చెప్పేసి అన్నారు వాళ్ళు. సో అంటే బ్యాంగిల్ హెవీగా ఉండాలి అని చెప్పేసి చూడడానికి. సో అందుకోసం అని చెప్పేసి ఆ మధ్యలో ఫ్లవర్ షేప్కి అటు ఇటు మనకి 2 లేయర్స్ అయితే నేను ఐ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ అవి చూడడానికి చాలా బోసిగా అనిపించకూడదు అని చెప్పేసి మధ్యలో ఒకటి డ్రాప్ షేప్ కుందని ఇలా యాడ్ చేశాను అనమాట. సో మీకు వీడియోలో చూస్తున్నట్టు ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక ఫ్లవర్ కంప్లీట్ అయిన తర్వాత దానికి ఫుల్ ఆపోజిట్గా. ఇప్పుడు ఏంటి అని అంటే ఇది కంప్లీట్గా మంచిగా చేయాలి నేను, అందుకోసం అని చెప్పేసి సంథింగ్ కొలతలు అని చెప్పేసి. సో అలా నీట్గా ఆపోజిట్గా సేమ్ అదే మోడల్లోనే ఫ్లవర్ షేపు, దానికి అటు ఇటు ఐ డ్రాప్ షేప్ అండ్ మళ్ళీ లాస్ట్లో చిన్న డ్రాప్ షేప్ కుందని అయితే సర్కిల్ షేప్ కుందని అయితే యాడ్ చేశాను. సో మీరు చూస్తున్నారు కదా వీడియోలో 2 ఫ్లవర్స్ అయిపోయింది. ఇదేంటి అంటే బ్యాంగిల్ వాళ్ళు 2-4 బ్యాంగిల్స్ ఆర్డర్ చేశారు. సో బ్యాంగిల్ సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి ఇవి 2 ఫ్లవర్సే యాడ్ చేస్తున్నాను. 2 ఫ్లవర్స్ తర్వాత మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ మధ్యలో ఏంటి అంటే మళ్ళీ రౌండ్ షేప్ కుందన్స్ తోటి ఒక చిన్న ఫ్లవర్ మనం ఇందాక మధ్యలో యాడ్ చేసాం కదా, ఆ మధ్యలో ఫ్లవరే మళ్ళీ పెట్టాను. ఇఫ్ ఇన్ కేసు సైజ్ ఎక్కువ అనుకోండి, 2-6 కానీ 2-8 సైజ్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఈ ఫస్ట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్సే మనకి 4 ఫ్లవర్స్ వస్తాయి. కానీ ఇది 2-4 కదా సైజు, అందుకోసం అని చెప్పేసి 2 వచ్చాయి, మరీ ఎక్కువ గ్యాప్ లేదు. సో మళ్ళీ 4 ఫ్లవర్స్ పెట్టామనుకోండి అంత పెద్దవి మంచిగా కనిపించదు అనమాట. అందుకనే బ్యాంగిల్ నేను మధ్యలో ఓన్లీ సింగిల్ ఫ్లవర్ మాత్రమే యాడ్ చేశాను, అటు ఇటు ఐ డ్రాప్ కుందన్స్ యాడ్ చేయకుండా. సో చూస్తున్నారు కదా బ్యాంగిల్ అంతా రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఇలాంటివి మనం 4 బ్యాంగిల్స్ కదా సైడ్ బ్యాంగిల్స్, అందుకే 4 బ్యాంగిల్స్ అలా ప్రిపేర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మధ్యలో జస్ట్ ప్లెయిన్ అని చెప్పాను కదా, సో అందుకే బ్యాంగిల్ సెట్ చేస్తున్నాం. చూడండి ఇదిగో ఇలా ఉంటుంది, ఒక్కో హ్యాండ్కి ఇలా ఉంటుంది. సో 2 హ్యాండ్స్కి వాళ్ళు ఆర్డర్ చేశారు, అందుకే 2 హ్యాండ్స్కి చేశాను. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయి అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.